నార్త్ వర్సెస్ సౌత్ మరొకసారి ఈ అంశం తెర మీదకి వచ్చింది. పవన్ నిన్న చేసినటువంటి తాజా ట్వీట్ల వ్యవహారంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతోంది. ఉత్తర భారత ఆధిపత్యం మీద దక్షిణ భారతదేశం చాలా ఇబ్బంది పడుతోంది అనే విషయాన్ని, ఆ విషయాన్ని పరోక్షంగా ట్వీట్ల రూపంలో ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. ఈ అంశానికి సంబంధించి శివరామరెడ్డి గారు. ఇప్పుడు ఇది చాలా కాలం నుంచి నార్త్ వాళ్ళు సౌత్ని చాలా చిన్నచూపు చూస్తున్నారు. ఎక్కడ పోయినా సౌత్ అంటే ఏదో వీళ్ళు మన కింద అడుక్కోవడానికి వచ్చిందనే పరిస్థితి, వీళ్ళు ఆలోచన చేసే పరిస్థితి స్పష్టంగా తెలుస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మనం ఆయన కామెంట్ చేసి నల్లోళ్ళతో మేము కలిసిపోలేదా అంటే దాని అర్థమే కావాలి. మరి మనమంతా ఇండియన్సా కాదా? ఆల్రెడీ సారీ చెప్పాడు. బీజేపీకి సంబంధించినటువంటి మనసు బయటపడినాడు కదా సార్. బీజేపీకి సంబంధించిన మాజీ ఎంపీ ఆయన, దానికి బీజేపీకి సంబంధం లేదని బీజేపీ వివరణ కూడా ఇచ్చుకుంది. నీకు బీజేపీకి సంబంధం ఉందా, కాంగ్రెస్ సంబంధం ఉందా, ఇంకొక సంబంధం, నార్త్ సౌత్ దాన్ని మాట్లాడుతున్నాం. అహంకారపూరిత ధోరణి మాటలు ఎట్లున్నాయనేది ఈరోజు చూడండి. ఫండ్స్ సౌత్ వాళ్ళకి ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, మళ్ళీ ఈ సైడ్ మనకి అస్సలు పట్టించుకోవడం లేదు. కొద్దో గొప్ప తమిళనాడు వాళ్ళు తెచ్చుకుంటున్నారు, కానీ మిగిలిన రాష్ట్రాలంతా అంత స్ట్రాంగ్గా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంత చిన్న చూపు చూస్తున్నప్పుడు ఒకవేళ మన దీని మీద కూడా పెద్ద ఎత్తున ఉద్యమం రావాల్సి ఉంది. మనకి సమాన హక్కులు ఏదైతే మన వాటా ఉందో దానికి అన్ని పార్టీలు కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది. రామయ్య గారు కూడా రియాక్ట్ అవుతారు. రామయ్య గారు, ఇప్పటికీ ఇంకా అదే రకమైన వాతావరణం కొనసాగుతుంది. ఎన్టీఆర్ చెప్పినటువంటి మాట, ఢిల్లీకి మేము సామంతులం కాదు అని చెప్పి ఆ రోజు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సందర్భం, అప్పటికి ఇప్పటికి ఇంకా అదే వాతావరణం ఉందా? లేదు అని చెప్పే ధైర్యం నేను చేయట్లేదు మురళీకృష్ణ గారు. లేదా ఇది ఇప్పటిది కాదండి, ఈ రోజున వస్తున్నది కాదు మురళీకృష్ణ గారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వం 1947లో ఏర్పాటైనప్పటి నుంచి ఉన్నది ఇది. కామరాజు నాడార్ గారు తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఆయన అలిగి 15 రోజులు ఢిల్లీ వెళ్లకుండా చెన్నైలో కూర్చున్న రోజులు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలండి. ఏమిటి మా మీది పెత్తనం? ఎందుకు సౌత్ ఇండియన్స్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా చూస్తున్నారు మీరని కామరాజు నాడార్ గారు 15 రోజులు అలిగి ఆయన కొనసాగిపోయి కదా ఎన్టీఆర్ కూడా పార్టీ పెట్టి ఢిల్లీకి మేము సామంతులుగా ఉండదలుచుకోలేదు, ఢిల్లీ మూడు దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత కూడా ఇంకా అదే రకమైనటువంటి బాధల్లో మనం బతకాల్సి వస్తుందంటారా? పవన్ ప్రస్తావించినటువంటి మాటల్లో నిజం లేదు అని చెప్పి జనం అనుకుంటున్నటువంటి మాట ఖచ్చితంగా అందులో కొంత నిజం. సార్ ఒక గొప్పతనం, తెలుగుదేశం పార్టీ గొప్పతనం కూడా మీకు దృష్టికి తీసుకొస్తాను సార్. రామారావు గారితో మీ గొప్పతనం గురించి మాట్లాడద్దు, ఇదేదో ప్రస్తుతం రామారావు గారితో వెళ్ళిపోయింది గొప్పతనం. అన్నయ్య ఊరికి ఎందుకు? నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మీరు నిలబడతారా అన్నా? నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి గట్టిగా నోరు తెరిస్తే మీరు నిలబడలేరు కదా. చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిస్తే కూడా మీరు నిలబడలేరు, అందరూ తెరుస్తారు. మంచి సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం, మరి మంచి సబ్జెక్టే తెలియదు. రామారావు గారితో పోయింది. ఇప్పటికీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి నేను నోరు తెరిస్తే మీరు కూడా ఖాళీ చేయాలి అక్కడ. చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిస్తే మొత్తం పార్టీనే ఖాళీ అయిపోతుంది. సరే చర్చ ఇప్పుడు మురళీకృష్ణ గారు ఒక్క విషయం మీ దృష్టికి తెస్తా. ఆ రోజున పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అవుతున్నాడు, ఒక దక్షిణ భారతీయుడు ప్రధానమంత్రి అవుతున్నాడంటే ముందుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సంతోషపడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆస్వాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్టీలకు అతీతంగా సౌత్ ఇండియన్ని మన తెలుగు ప్రేమ చూపించుకోవడం కదా సార్. నాతో చూపిస్తున్నటువంటి ప్రేమ గురించి జరుగుతున్నటువంటి చర్చ ఇక్కడ. నాతో వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తున్నారు సరే, మనవాడు తెలుగువాడు అయ్యాడు, సంతోషించాం సార్. తర్వాత జరిగిన పరిణామాల గురించి కూడా చూసాం, అది వేరే సబ్జెక్ట్. మేము మద్దతు తెలిపిన విషయాన్ని తెలియజేస్తున్నాం. ఓకే కావచ్చు, తెలుగుదేశం పార్టీ మనకి మద్దతు కాదు, ఇది సౌత్ ఇండియా అనేది కూడా మీరు చూడాలండి, అది చెబుతా. అందుకని కేంద్రం నార్త్ ఇండియన్స్ మనల్ని సమానంగా చూస్తున్నారంటే నేను ఒప్పుకోనండి. వివక్ష ఉన్నమాట కరెక్టు,
వివక్ష పోవటానికి ఏం చేయాలో అందరం కలిసి పోరాటం రైట్, ఆ విషయంలో జాతీయ పార్టీకి రంగబాబు గారు దానికోసం ఎవరు చిన్న చిత్తక మనుషులు చేస్తే అయ్యేది కాదు ఇది. ఒక్క నిమిషం రామయ్య. చిన్న చిత్తక రామయ్య, మీ మనుషులు ఆగ్రహం చేస్తే చెప్పలేదు. ఒక్క నిమిషం అయ్యేది రఘురామ కాదు గారు ఇది. మాట్లాడతారు. రఘురామ గారు. సౌత్ ఇండియాలో ఉన్న పెద్దలందరూ కూడా ఏకమై సమానత్వం కోసం పోరాటం చేయాలి. ఒక్క నిమిషం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఒక మాట అన్నారు ఏమనంటే 20% జనాభా ఉన్న సౌత్ 30% ఆదాయం సంపాదిస్తుంది అంటే చాలా క్లియర్ కట్గా సౌత్ నార్త్ కన్నా డెవలప్ అయ్యింది వాస్తవం. అయితే వివక్షత మన చూపిస్తున్నప్పటికీ ఫండ్స్ తీసుకుపోయి అక్కడ ఖర్చు పెట్టుకుంటున్నారు, అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా లాస్ట్ ట్వీట్ లో ఆయన ఆల్రెడీ రైట్ చేశారు. అట్లాగే వివక్షత చూపిస్తున్నప్పటికీ డెవలప్ అయింది అనేది కూడా ఒక వాస్తవం. రెండు, ఈ వివక్షత ఈ 3 ఏళ్లలోనే ఒకవేళ ఉంటే కావచ్చు. ఈ 3 ఏళ్లలో ఇవాళ అది వచ్చి మోదీ గారు వచ్చి స్టార్ట్ చేశాడు ఎప్పటి నుంచో ఉండి అది కంటిన్యూస్ గా జరుగుతున్న విషయం. దానికి ఎక్కడో అక్కడ ఏదో రూపంలో ఒక ఇప్పుడు హైదరాబాద్ సిటీ డెవలప్ అయింది. హైదరాబాద్ సిటీలో వచ్చిన ఆదాయం తీసుకెళ్ళి ఆదిలాబాద్లో ఖర్చు పెట్టడం సహజం. ఆదిలాబాద్లో డబ్బు తెచ్చి హైదరాబాద్లో ఎవరు పెట్టారు? అభివృద్ధి చెందిన వాళ్ళ ఓకే, హైదరాబాద్ లో కష్టపడి పని చేసుకున్నాం, వైజాగ్ లో కష్టపడి పని చేసుకున్నాం, చెన్నైలో కష్టపడి పని చేసుకున్నాం, లేక త్రివేంద్రంలో కష్టపడి పని చేసుకున్నాం జరుగుతున్న చర్చ కాదు ఇక్కడ. మొత్తంగా ఇక్కడ జరుగుతున్నటువంటి వివక్ష, వీళ్ళ విషయంలో చూపిస్తున్నటువంటి వివక్ష. ఇప్పుడు ఈ వివక్ష గురించి నేను అనేది ఏంటంటే అది ఉంటే గతంలోనూ ఉంది, ఇవాళ వచ్చింది కాదు. నెంబర్ 1 ఉంటే అంగీకరిస్తున్నారు ఫస్ట్ అసలు. సార్ మేము ఈ రోజు వచ్చింది అని చెప్పడం లేదు, గతంలో నుంచి వారు గారు చెప్తున్నమాట. కమరాజ్ రాడార్ ప్రస్తావన తీసుకొచ్చినా, ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చినా అప్పుడే మోదీ గారు లేరుగా. అదే కదా 3 ఏళ్లలో మోదీ గారు వచ్చి స్టార్ట్ చేశారు. మీ మీద ఆరోపణ చేయడం లేదు సార్. ఆ వివక్ష కొనసాగింపు గురించి జరుగుతున్నటువంటి వివక్ష కొనసాగింపు జరుగుతుంది. మోదీ గారు వచ్చినా దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. ఆ మాటకు వస్తే ఆంధ్రాలోనే 2 రీజియన్ల మధ్య వివక్ష ఉంటుంది. వచ్చింది ఉత్తరాంధ్రకి ఒక రకమైన అభిప్రాయం వచ్చింది. 2 స్టేట్లు విడిపోయి 2 స్టేట్లు డెవలప్ అవుతా ఉంటాయి అంటే విడిపోమని చెప్పచ్చు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డిఫరెన్సెస్ గురించి జరుగుతుంది. సహజం కాదు అది. ఇప్పుడు ఈ వివక్ష అనేది ప్రాంతం నుంచి ప్రాంతం ఉంటుంది, ఇంకోటి లేకపోతే తమిళనాడు కర్ణాటక మధ్య ఉంటుంది. ఇది అయితే దాని లిమిట్స్ దాటకూడదు. సార్ ఒక సెకండ్, ఏమన్నాడు మనం 20% ఉన్నా 30% ఆదాయం అంటే మనం అంత ఇస్తున్నాం సెంట్రల్ కి అని చెప్పిండేది. ఈయన అదే అర్థం చేసుకోవడం లే. కొంచెం అభివృద్ధి సార్ కొంచెం అయినాక అభివృద్ధి అనేది మనం డెవలప్ చేసుకోండి. అది సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ కాన్సన్ట్రేషన్ కాదు మన పైన. మన స్టేట్ వాళ్ళు తెలివితేటలతో చేసుకొని మనం తక్కువ పర్సెంటేజ్ 20% ఉన్నా మన ఇన్కమ్ సోర్స్ వాళ్ళకి ఎక్కువ పోతుంది. అదే డబ్బులు మనం ఇక్కడ పెట్టుకోగలిగితే ఇంకా బాగా డెవలప్ అవుతాం అనే ఉద్దేశం. ఒకటిగా ఉన్నప్పుడు 29 రాష్ట్రాలు సెటిల్ అయినట్లున్నాడు. ఇదంతా పోవటానికి గతంలో కూడా ఒక ప్రతిపాదన ఉందండి. సెకండ్ క్యాపిటల్ సౌత్ ఇండియాలో పెట్టాలని ఒక ప్రతిపాదన కూడా ఉంది. మురళీకృష్ణ గారు అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొట్టమొదటి కూడా ప్రతిపాదన చేస్తే అది జరగలేదు. సెకండ్ క్యాపిటల్ సౌత్ ఇండియాలో పెట్టి బ్యాలెన్స్ చేయమని కూడా ఒక ప్రతిపాదన ఉందండి. ఇవన్నీ కొంచెం ఈ వివక్ష ఎక్కువగా ఉంటే అది కూడా ముందుకు వస్తుంది. మాట్లాడాల్సిందే అటువంటి విషయాలని కూడా అంబేద్కర్ గారు ఆ రోజు విషయంతో చాలా ముందు చూపుతో చేసినటువంటి ఆలోచన అది. సరే, అది ఇంప్లిమెంట్ అవ్వలేదు, అది నిజం కాలేదు. సెకండ్ క్యాపిటల్ సౌత్ ఇండియాలో ఉండాలన్నారు ఆయన. చూద్దాం మధ్యలో పరిణామాలు ఏ రకంగా టర్న్ అవుతాయో చూద్దాం. నిజంగానే ఈ వివక్ష పరిస్థితి ఇలాగే కొనసాగితే మరొక రాజధాని సెకండ్ క్యాపిటల్కి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా సౌత్లో వస్తుందా? అదైనా కనీసం నిజమై ఈ వివక్ష అనేది పోయేటువంటి పరిస్థితి ఉందో చూద్దాం. పరిణామాలు ఏ రకంగా టర్న్ అవుతాయో. చర్చలో పాల్గొన్న ముగ్గురు నాయకులకు ధన్యవాదాలు. ఇది వాళ్ళ న్యూస్ వాచ్. న్యూస్ వాచ్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి.